పాపము అవిధేయతతో ఆరంభమై తర్వాత 4వ అధ్యాయం వచ్చేసరికి నరహత్యగా మనం చూస్తాం. తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి సమస్త దుష్టత్వం ప్రజల్లో నింపబడి ఉన్నది. ఇంతగా వారి హృదయం చెడిపోయింది, వారి ఊహలు చెడిపోయాయి, వారి తలంపులు చెడిపోయాయి. దేవునితో కలిసి ఉండవలసినటువంటి మానవుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చవలసినటువంటి మానవుడు దేవునికి వేరుగా బ్రతకడం, దేవునికి వేరుగా తలంచడం, దుష్టత్వంతో నింపబడడం, దుష్టత్వాన్ని జరిగించడం ఇక్కడ మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవకృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. మరి ఈ దినం కూడా ఒక వాక్యమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంతకుముందు ఎపిసోడ్స్లో 5 అధ్యాయాలు మనం ధ్యానం చేసాం. ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి భూమి మీద ప్రజలు నిండి విస్తరించారు. అయితే ఈ ప్రజలను గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. భూమి చెడిపోయింది కాబట్టి భూమిని నాశనం చేస్తా. ఎవరిని బట్టి చెడిపోయింది అని అంటే సమస్త శరీరులను బట్టి చెడిపోయింది. మనకు తెలుసు, పాపము అవిధేయతతో ఆరంభమై తర్వాత 4వ అధ్యాయం వచ్చేసరికి నరహత్యగా మనం చూస్తాం. తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి సమస్త దుష్టత్వం ప్రజల్లో నింపబడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తాం, భూమి దాని ఆశయు గతించిపోను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే అంతకంటే ముందు ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి అపవాది వలన పుట్టినవి. కాబట్టి వీటిని ఆధారం చేసుకుని శత్రువైన సాతాను సమస్త శరీరులను మోసం చేస్తున్నాడు. దానికి లోబడినటువంటి వారు హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి కార్యాలు జరిగిస్తూ భూమిని అంతటినీ చెరిపివేశారు. అంటే సమస్త మానవాళ్ళు చెరిపివేయబడినారని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయంలోనే ఈ సంగతిని దేవుడు చాలా నొక్కి చెప్పుచున్నాడు, చాలా స్పష్టంగా చెప్పుచున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నరులు చెడుతనం కలిగి ఉన్నారు. ఆ చెడుతనం భూమి మీద చాలా గొప్పదిగా కనబడింది. వారి హృదయంలోని తలంపులు, ఊహ అంతయు చెడ్డదిగానే కనబడుతుంది. కాబట్టి ఇంతగా వారి హృదయం చెడిపోయింది, వారి ఊహలు చెడిపోయాయి, వారి తలంపులు చెడిపోయాయి. దేవునితో కలిసి ఉండవలసినటువంటి మానవుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చవలసినటువంటి మానవుడు దేవునికి వేరుగా బ్రతకడం, దేవునికి వేరుగా తలంచడం, దుష్టత్వంతో నింపబడడం, దుష్టత్వాన్ని జరిగించడం ఇక్కడ మనం చూస్తాం. దాన్ని బట్టి భూమంతయు చెడిపోయిందని దేవుని వాక్యంలో నుంచి మనము గమనిస్తున్నాం. తర్వాత 11, 12 వచనాలు కూడా మనం చదువుతాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఈ భాగంలో కూడా మనం చూస్తున్నాం, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది, బలాత్కారంతో నింపబడి ఉన్నది. భూలోకం చెడిపోయింది, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అని ఇక్కడ మనము గమనిస్తున్నాం. తర్వాత దినాల్లో చాలా భాగాలు మనకి కంటపడతాయి. దేశం పాడైపోయిందని, దేశమును గూర్చినటువంటి మొర గొప్పదని, దేశం చెడిపోయిందని చాలా మాటలు వినబడతాయి. అంటే దేశం చెడిపోయింది అని అంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి, శీతోష్ణ పరిస్థితులను బట్టి దేవుడు అక్కడ మాట్లాడట్లేదు, కానీ మనుషుల యొక్క క్రియలను గూర్చి. నిజమే, రాను రాను ప్రపంచంలో చెడుతనం పెరిగిపోతుంది, రాను రాను ప్రపంచంలో దుష్టత్వం పెరిగిపోతుంది. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు, భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. అంటే బలహీనుడు నలిగిపోతున్నాడు, దీనుడు నలిగిపోతున్నాడు, బలవంతుడు బలహీనుడిని చెరబడుతున్నాడు, దోచుకుంటున్నాడు, చంపేస్తున్నాడు. అవును, నవేడస్లో
ఈ మాటను అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ రోజుల్లో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. కాబట్టి భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. దీన్ని దేవుడు చూస్తూ ఊరుకుండలేకపోతున్నాడు. దేవుడు ప్రేమ గలవాడే, దీర్ఘశాంతం గలవాడే, కానీ దేవుడు తను సమయానికి మించి ఎక్కువ దీర్ఘశాంతం చూపించాడు. అంటే దేవుడు తీర్పు తీర్చక ఉండడు, ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు పాపమును ఎంతగా ద్వేషిస్తున్నాడో, దేవుడు పాపమును ఎంతగా అసహించుకుంటున్నాడో ఈ సంగతిలో మనకి అర్థమవుతుంది. కాబట్టి భూమి బలాత్కారంతో నింపబడినది, చెడిపోయింది. కాబట్టి ఈ చెడుతనముతో మనిషి బ్రతుకుతున్నప్పుడు ఆ మనిషి కూడా ఈ శిక్షకు అర్హుడే అనే సంగతి వాక్యంలో మనం చూస్తాం. అయితే భూమి ఎంతగా చెడిపోయినా దేవుడు కొంతకాలం గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్లుగా అనేక సందర్భాలు చూస్తాం. ఈ భాగంలో కూడా 120 సంవత్సరాలు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాలు దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా వారు తృణీకరించి, ద్వేషించి తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికారు. కీర్తన గ్రంథం 53 అధ్యాయం 1-3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. కాబట్టి ఈ భాగాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వేదన ఎంతో గొప్పది. దేవుని వెదుకుట కానీ, దేవుని కొరకు ఎదురు చూచుట కానీ ఎవరు కూడా చేయట్లేదు. వాళ్ళందరూ చెడిపోయారు. ఒక్కరు కూడా లేకుండా అందరూ చెడిపోయారని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. అదే రీతిగా యెషయా గ్రంథం 53 అధ్యాయం, అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో కూడా ఈ సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అయితే దేవుడు మానవుల్లో చూడాలనుకున్నది చూడకపోగా మానవుల్లో చూడకూడదనే సంగతులను దేవుడు చూస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి మనిషికి ఎంత స్వాతంత్రం ఉన్నా, ఎంత బలాత్కారంతో జీవించినప్పటికీ దేవుడు ఒకరోజు తీర్పు తీర్చక మానడు. కాబట్టి ఆ తీర్పును బట్టి శిక్ష విధించగా మానడు. కాబట్టి ఇక్కడ దేవుడు నోవాహుతో మాట్లాడుచున్నాడు. భూమి చెడిపోయింది, బలాత్కారంతో నింపబడినది. కాబట్టి భూమితో పాటు ఆ మనుషులను కూడా నేను నాశనము చేస్తాను, శిక్ష తప్పదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 2 సంగతులు ఏంటి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం నెరిగి, దేవుని వెదికి, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించుట గొప్ప సంగతి. ధన్యకరమైనటువంటి జీవితం అది. ఒకవేళ అలా కాకుండా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన పాపములను బట్టి, మన క్రియలను బట్టి శిక్షిస్తాడు. ఇక్కడ వర్తమానం ఆ విధంగానే మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి పాపం, దాని యొక్క ప్రభావం, పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా ఇలా మానవజాతి అంతా విడిచిపెట్టబడితే ఎంత ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి పరిస్థితులు మానవ సమాజంలో చూడవలసి వస్తుందో. అయితే దేవుడు కనికర సంపన్నుడై ఉండి మానవుల్ని ఇలా విడిచిపెట్టక ఈ రోజుల్లో తన కృపను చూపించి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అవకాశం ఇచ్చి రక్షించుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల వలె దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచక ఈ రోజుల్లో దేవునికి లోబడి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని చేసిన తప్పిదం విషయమై, పాపం విషయమై పశ్చాత్తాపడితే రక్షణ కార్యం మన జీవితంలో చూస్తాం. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రతను కానీ, శిక్షను కానీ తప్పించుకోలేం. కాబట్టి 6వ అధ్యాయంలో దేవుడు మానవాళిని గురించి, చెడిపోయిన సంగతులను గురించి దేవుడు ఎంత చింతపడుతున్నాడో ఈ భాగాన్ని బట్టి మనం చూడగలం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ వందనాలు. ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఈ దినం మా ధ్యాన భాగాల్లో నుంచి ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులు తమ చెడుతనాన్ని బట్టి, బలాత్కారమును బట్టి భూమిని చెరిపివేసి ఉన్నారు. కాబట్టి మీరిచ్చిన అవకాశంను వారు సద్వినియోగపరచుకోక చెరిపివేసుకుని ఉన్నారు, చెడు హృదయం, చెడు ఊహ కలిగి. కాబట్టి మీరు భూమిని, తర్వాత భూమి మీద ఉన్న ప్రజలను నాశనం చేస్తానని నోవాహుతో చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అందును బట్టి ప్రభువా, మేము కూడా గ్రహించవలసిన సంగతులు ఎరుగుటకు సహాయపడ్డారు. స్తోత్రాలు దేవా. మా ఊహ, మా తలంపులు చెడ్డవి. కాబట్టి మా ఊహను బట్టి, మా తలంపులను బట్టి కాక దేవాన్ని చిత్తమును బట్టి నడుచుకునేటకు నేర్పించండి. అంతేకాదు, మీరు మాకు ఇచ్చిన అవకాశంలో కృపాతరుణములో సువార్తను అంగీకరించి లోబడినట్లుగా సహాయపడండి. ఈ దినమంతట్లో కావలసిన కృపనిమని మహిమా ఘనత నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనమందరం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.